హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రుచితో రుచులు. ఈ రోజు మన కిచెన్లో ధాబా స్టైల్ మటన్ కర్రీ అయితే చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా దీన్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ మటన్ కర్రీ అయితే కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేసుకుంటున్నాను. మీరైతే మిస్ అవ్వకుండా ఫుల్ వీడియోని చూసేయండి. చూసి మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ధాబా స్టైల్ మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసిద్దాం రండి. ముందుగా అయితే చిన్న ముక్కలుగా చేసుకున్న మటన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం, అలాగే ఒక పావు కప్పు పెరుగు వేసుకొని ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. మటన్ కి ఉప్పు కారం అంతా బాగా పట్టేటట్టు దీన్ని అయితే ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని కొద్దిగా బిర్యానీ స్పైసెస్ అన్నిటిని వేసుకోవాలి. వేసుకొని ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోనే 1 కప్పు ఉల్లిపాయలను అయితే వేసుకుందామండి. ఉల్లిపాయల్ని సన్నగా పొడవుగా తరిగి వేసుకోవాలి. వేసుకొని ఉల్లిపాయల్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న మటన్ని కూడా వేసుకోవాలి. మటన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మటన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని మటన్ లో ఉన్న వాటర్ అంతా వచ్చే వరకు దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూడండి, మటన్ లో ఉన్న వాటర్ అంతా బాగా వచ్చేసాయండి. చూసారు కదా, ఇలా వచ్చిన తర్వాత దీన్ని అయితే ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనే కొద్దిగా పుదీనా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనే వాటర్ అయితే వేసుకోవాలి. ఇందులో అయితే ఆల్రెడీ మటన్ లో వచ్చిన వాటర్ అయితే ఉన్నాయి కదండి, అందుకనే ఒక 1/2 కప్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 7 విజిల్స్ వచ్చే వరకు దీన్ని అయితే ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడైతే గ్రేవీ కోసం వేరే స్టవ్ మీద కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1 కప్పు టమాటా ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని టమాటా ముక్కలు కొద్దిగా మెత్తపడేంత వరకు దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా మెత్తపడిన తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని దీన్ని అయితే బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి. ఈ మసాలా దగ్గర పడిన తర్వాత ఇందులోనే కొద్దిగా నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని గ్రేవీని అయితే దగ్గర పడనివ్వాలి. 2 నిమిషాల తర్వాత చూడండి, గ్రేవీ అయితే చిక్కబడింది కదా. ఇప్పుడైతే దీన్ని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడైతే మటన్ రెడీ అయిపోయిందండి. కుక్కర్ మూత అయితే తీసుకుందాం. మూత తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గ్రేవీని అయితే ఈ మటన్లో వేసుకోవాలి. మటన్లో వేసుకొని ఒకసారి బాగా దీన్ని అయితే కలుపుకోవాలి. ఇలాగైతే మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఇంకాస్త కలుపుకోవాలి. కలుపుకొని ఇందులోనే చివరిగా 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఇంకాస్త కలుపుకోవాలి. ఇంకాస్త కలుపుకొని కుక్కర్ మూత అయితే పెట్టుకోవాలి. పెట్టుకొని విజిల్ రాకుండా ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ నైతే. ఇలా చేసుకోవడం వలన మటన్ లోకి మనం చేసుకున్న గ్రేవీ అనేది బాగా మిక్స్ అవుతుందన్నమాట. ఇప్పుడైతే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ప్లేట్లో అయితే వేసుకుందాం. చూడండి, ఎంతో టేస్టీ అయిన ధాబా స్టైల్ మటన్ కర్రీ ఎలా రెడీ అయిందో చూసారు కదండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీని టేస్ట్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంటుందండి. మనం దీని గ్రేవీ అయితే వేరేగా చేసుకున్నాం కదా, అదైతే చాలా బాగుంటుంది. అన్నంలో కలుపుకొని తింటే గ్రేవీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే చపాతీ, పూరీతో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ అయితే. మీరైతే తప్పకుండా ఈ విధంగా మటన్ కర్రీని అయితే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ లో పెట్టండి. అలాగే నేను చేసిన ఈ మటన్ కర్రీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇలాంటి మంచి టేస్టీ అయిన రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.